చుక్క నీరు కోసం అల్లాడిపోతున్న కాలనీలు, గొంతిండిపోతున్న బస్తీలు, ఇంకిపోతున్న భూగర్భ జలాలు, మార్కెట్ సరుకుగా మంచినీరు ఊరిస్తుంటే అసహాయ జనసమూహాలకు దిక్కెవరు? హైదరాబాద్ ధూప తీర్చేది ఎవరు? ఎండిపోతున్న భూగర్భ జలాలు, బోర్లు వేస్తున్న అక్రమ నీటి దందా చాలా దారుణంగా జరుగుతూ ఉంది. వారిని హరికట్టి ఈ యొక్క ప్రజలకు నీరిచ్చే విధంగా ఈ యొక్క జలమండల అధికారులు కృషి చేయాలనేసి నేను ఆ ప్రభుత్వాన్ని, ఈ అధికారులని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా TV9 వారిని అభినందిస్తూ ఉన్నాను. అడుగంటిన భూగర్భ జలాలు, ఎండిన బోర్లు, పెరిగిన నీటి వాడకం, వందల సంఖ్యలో ట్యాంకర్ల వినియోగం. హైదరాబాద్లో కనిపిస్తున్న ఈ దృశ్యాలను చూస్తే రాబోయే రోజులు ఇంకెలా ఉంటాయోనన్న ఆందోళన మాత్రం సర్వత్రా వ్యక్తమవుతోంది. నీటి సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం భవిష్యత్ అవసరాలపై దృష్టి పెడుతోంది. గోదావరి 2, 3 ఫేజ్లను ఒకేసారి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 7,360 కోట్ల రూపాయల అంచనాతో చేపట్టబోయే ఈ పనులు పూర్తయితే 2035 వరకు నీటి ఎద్దడి ఉండదు అన్నది అధికారుల మాట.